శ్రీమాత్రే నమః. అందరూ నమస్కారం అండి. ఈరోజు మనము కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము. కుంభరాశి వారికి ఆగస్టు 9 అనగా శనివారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. అయితే కుంభరాశిలో ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారము మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. ముందుగా ఈ రాశివారి యొక్క గుణగణాల గురించి తెలిసినట్లే కనుక ఈ రాశివారు చాలా మంచి మనస్తత్వం గలవారండి. అలాగే ఈ రాశివారు చాలా కూడా ధైర్యవంతులని చెప్పుకోవచ్చు. అలాగే వీరికి కోపం కూడా ఎక్కువగానే వస్తుందని చెప్పుకోవాలండి. ఇక అధికమైనటువంటి కోపం వచ్చినప్పటికీ కోపాన్ని వెంటనే నియంత్రించుకోలేనటువంటి శక్తి కూడా ఈ రాశి వారికి ఉంటుంది. అలాగే తెలివితేటలు కూడా చాలా ఎక్కువగానే ఉంటాయి. ధైర్యం కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది. ఏదైనా కానీ తెలివిలో చేస్తారు. ఒక దగ్గర మాట అనేది అస్సలు పడరు. అలాగే ఇప్పటి వరకు వీరు ఎన్నో కష్టాలను బాధలు తట్టుకున్నారండి. ఏ పని చేసినా కూడా ఎన్నో నష్టాలు ఎదుర్కొన్నారు. అయితే చిన్నతనం నుండే వీరికి కుటుంబ సమస్యలు అనేవి బరువు బాధ్యతలు అనేవి అధికంగా ఉండటం వల్ల వీరు పుట్టినప్పటి నుంచి కూడా చాలా రకాల సమస్యలతోటి చాలా రకాలుగా బాధపడిన రోజులు అయితే చాలా ఉన్నాయి అని చెప్పుకోవచ్చండి. కానీ ఇప్పటికి కూడా వారి కష్టం అనేది తెలియదు. అందువలన వీరు ప్రతి పని కూడా చాలా సిన్సియర్గా చేస్తారు. ఎంతో కష్టపడతారు. అయినప్పటికీ వీరికి ఏంటంటే మంచి జీవితం అనేది కాస్త అందనటువంటి ద్రాక్షలాగా ఎప్పుడు కూడా వీరికి మంచి జీవితం అనేది కొంచెం త్వరగా అనేది రాదనమాట. ఎందుకంటే వీరి యొక్క పూర్వజన్మ కర్మ ఫలితాలు కావచ్చు, వీరు చేసినటువంటి కొన్ని పనుల వల్ల కావచ్చు, కొన్ని విషయాలు ఏంటంటే వీరు చేసినటువంటి అతి మంచితనం వల్ల కూడా కొన్ని నష్టాలు వీరుగా కొని తెచ్చుకున్న వారు అవుతారు. అంటే అనవసరంగా కొన్ని విషయాలను కొంతమందితో అంటే వీరి చుట్టూ ఉన్న వారితో కావచ్చు, స్నేహితులతో కావచ్చు, బంధువర్గంతో కావచ్చు, ఇలా ఎవరితోనైనా కానీ వీరు చేసినటువంటి పని గురించి ఇతర వ్యక్తులు చెప్పడం వల్ల వీరికి కొన్ని నష్టాలు అనేవి బాగా ఎదుర్కోవడం అయితే జరిగిందండి. కష్టాల్లో ఉన్నప్పుడు వీరు ఎవరు కూడా వీరికి సహాయం అనేది చేయలేదు. అయినా వీరికి మంచి భవిష్యత్తు అనేది రాబోతుంది. ఎప్పుడు కూడా వీరి వెంట దైవశక్తి అనేది తోడుగా ఉండబోతుంది. కాబట్టి వీరు ఏంటంటే మీ కష్టాలైనా కానీ ఎదుర్కొంటూ ధైర్యంగా నిలబడి ఉన్నారు. ఇక ఆ దైవశక్తి వీరిని ముందుకు నడిపిస్తుందని చెప్పుకోవచ్చు. రాబోతున్న రోజుల్లో మీకు కాలం కలిసి రాబోతుందని చెప్పాలండి. జీవితంలో ఉన్న ఇబ్బందులు ఒక్కోటిగా తొలగిపోతాయి. కష్టాల నుండి మీకు విముక్తి లభిస్తుంది. జీవితంలో అన్ని మార్పులు జరుగుతాయి. మరెన్నో శుభవార్తలు కూడా మీరు అతి త్వరలో వినబోతున్నారని చెప్పుకోవాలి. ఇక ఈ రాశివారు అప్పుల బాధ నుండి కూడా విముక్తి లభించేలా మీకు ఒక మంచి సువర్ణమైనటువంటి అవకాశము మీ చేతిలో ఉందని చెప్పుకోవాలండి. మీ చేతిలో ఉండటం ఏమిటా అని చెప్పి ఆశ్చర్యపోతున్నారు కదా. నిజంగా ఒక్కొక్కరికి ఒక్కో రకమైన చేసినటువంటి పనుల పట్ల కూడా అదృష్టము ఐశ్వర్యం అనేది ప్రాప్తిస్తాయంట. మరి మనం చేసినటువంటి మంచి పనుల వల్ల కావచ్చు, లేదంటే మనం చేసినటువంటి పూజా ఫలితాల వల్ల కావచ్చు, ఇటువంటివన్నీ కూడా మన జీవితం అనేది ఒక మంచి దిశగా పోవడానికి ఆధారపడి ఉంటుందన్నమాట. మీ ఆదాయం అనేది ఎక్కువగా పెరగటానికి మీరు ప్రతిరోజు కూడా మహాలక్ష్మీదేవి యొక్క ఆరాధన చేసుకోవాలి. ఐశ్వర్య బాధలు అలాగే డబ్బు సమస్యలు ఇవన్నీ కూడా తొలగిపోతాయండి. ఇంట్లో ప్రశాంతత లభిస్తుంది. అదృష్టం మీకు అనుకూలంగా మారుతుంది. కుటుంబంలో కూడా అందరూ సంతోషంగా ఉంటాము మీరైతే చూస్తారు. ముఖ్యంగా కుటుంబ సభ్యు సమస్యలు అంటే లక్ష్మీదేవి యొక్క ఆరాధన అలాగే శ్రీ మహావిష్ణువు యొక్క ఆరాధన చేయడం వల్ల ప్రతిరోజు కూడా మీరు స్వామి అమ్మవార్ల యొక్క అనుగ్రహానికి పాత్రలవుతారు. అలాగే మీకు ఎదురయ్యేటువంటి అన్ని సమస్యలు కూడా ఒక్కోటి తగ్గుముఖం పడడం అయితే చూస్తారు. ఇంట్లో సంపదలు పెరుగుతాయి. విద్యార్థులకైతే మంచి పేరు ప్రతిష్టలు కూడా వస్తాయండి. ఇక వీరికి మంచి భవిష్యత్తు అనేది రాశిపరంగా చూసుకున్నట్లయితే కనుక విద్యార్థులకు ముందు రోజుల్లో అద్భుతమైనటువంటి అవకాశాలు మీకోసం మీకు మీరుగా వెతుక్కుంటూ వస్తాయి. అయితే అది వచ్చినటువంటి అవకాశం చిన్నదా పెద్ద అనేది మాత్రం ఎప్పుడు కూడా ఆలోచించకండి. ఏ అవకాశం వెనక ముందు ఏముందు కానీ మనము మన వంతుగా శ్రమ అనేది తప్పకుండా చేయాలి. అంటే అది చిన్నదా పెద్ద అనేది ఆలోచించకుండా మన దగ్గరికి వచ్చినటువంటి అవకాశాన్ని మనం గౌరవించి తల వంచి మన వంతుగా మనం కష్టపడితే తప్పకుండా ఫలితం అనేది చాలా చక్కగా అద్భుతంగా ఉంటుందండి. ఇక అలాగే ఈ రాశివారు ఎవరికి కూడా మోసం చేయరు. కానీ ఎదుటి వ్యక్తుల ద్వారానే మోసపోతూ ఉంటారు. అందరితో ప్రేమగా మాట్లాడతారు. అలాగే అందరిలోనూ స్వార్థము అలాగే కుళ్ళు కుడంత్రాలు ఉన్నాయని మాత్రం కనిపెట్టలేకపోతున్నారు. కాబట్టి కొంతమంది వ్యక్తుల ద్వారా మీరు తెలుసుకోవాల్సినటువంటి గుణపాఠాలు బోలెడన్ని ఉన్నాయండి. మీరు అబద్ధాలు అస్సలు మాట్లాడరు. ఎదుటి వ్యక్తులు మాట్లాడుతున్నా కూడా మీకు ఇష్టం ఉండదు. దానివల్ల మీకు శత్రువులు కూడా ఎక్కువగా ఉంటారు. ఉండదు ఉన్నట్లుగా మాట్లాడడం వల్ల శత్రువులు మీకు మీరుగా కొని తెచ్చుకున్న వారు అవుతారు. కాబట్టి కొన్ని విషయాల్లో కొంతమంది దగ్గర జాగ్రత్తగా మాట్లాడితే మీకే మంచిదండి. ఇక అలాగే లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క పూజ కూడా మీకు అత్యంత శుభదాయకం అని చెప్పుకోవచ్చు. కాబట్టి లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క పూజను విస్మరించకుండా స్వామి నామస్మరణ అయినా చేసుకుంటే అఖండ అదృష్టం అనేది మిమ్మల్ని వరిస్తుంది అనమాట.
జీవితంలోనే మీరు ఊహించినటువంటి అద్భుతాలు జరుగుతాయి. ఇంట్లో ఐశ్వర్యానికి ఎటువంటి లోటైతే ఉండదండి. ఇక రేపటి రోజున మీరు ఇల్లంతా కూడా శుభ్రపరచుకొని ఇంట్లో గొడవలు పడకుండా చక్కగా స్వామివారికి, అమ్మవారికి పూజ చేసుకోండి. తెలుపు రంగు పుష్పాలు అంటే స్వామికి ఎంతో ఇష్టం కాబట్టి తెలుపు రంగు పుష్పాలతో లక్ష్మీ నరసింహస్వామి వారికి యొక్క పూజను చేయడం రేపటి రోజున ప్రారంభించి చూడండి. 2 పిండి దీపాలను కూడా వెలిగించండి. దానివల్ల లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క అనుగ్రహం అనేది మీకు పూర్తిగా లభిస్తుంది. జీవితంలో మీకు ఒక్కొక్క సమస్య అనేది తగ్గుముఖం పట్టడము మీరే చూస్తారు. ఇక ఈ రాశిపరంగా, ఉద్యోగపరంగా కూడా కావచ్చు, లేదంటే విద్యార్థుల పరంగా కావచ్చు, అన్ని రంగాల వారికి కూడా రేపటి రోజున సానుకూలమైనటువంటి ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. రేపటి రోజున మీరు అన్ని రకాలుగా కూడా ఈ రాశి వారికి ఎవరికైనా కానీ, పేదవాళ్ళకు కానీ, లేదంటే లేదు అని చెప్పి బాధపడుతున్న వ్యక్తులకి ఎవరికైనా సరే ఒక విధంగా సహాయాన్ని అందిస్తూ మంచి భవిష్యత్తును అలాగే మంచి ధర్మాచరణను నడుచుకుంటూ ఉంటారు. కాబట్టి వీరికి ప్రత్యేకంగా రేపటి రోజున దాన ధర్మాలు చేయండి అని చెప్పవలసిన అవసరం అయితే లేదండి. మీకున్నటువంటి ఏ సమస్య అయినా కానీ మీకు మీరుగా ఎదుర్కొనేటువంటి శక్తి, సామర్థ్యాలు భగవంతుడు మీకు పుష్కలంగా ఇచ్చాడు. కాబట్టి ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలున్నా కానీ, చిన్నప్పటి నుండి ఎన్ని బరువు బాధలున్నా కానీ ధైర్యంగా నిలబడి ఉన్నారు అన్నదానికి కూడా అదొకటి నిదర్శనం అని చెప్పుకోవచ్చు. మీ జీవితం అనేది పూర్తిగా మారిపోతుందండి. మీరు చూడనట్టు ధనాన్ని మీరు చూస్తారు. ఇంట్లో ఐశ్వర్యం పెరగడం చూస్తారు. ఇప్పటి నుండి మీకు మంచులు రాబోతాయని చెప్పుకోవచ్చు. మీ కోరికలు కూడా తప్పకుండా నెరవేరుతాయండి. కాబట్టి మీకు ఎలాంటి ఆపద వచ్చినా కానీ దేని గురించి కూడా బాధపడకండి. ధైర్యంగా ఒక అడుగు ముందుకేసి ఎదుర్కొని నిలబడి ఉండండి. ఇక అలాగే ఈ రాశివారు ఏంటంటే రేపటి రోజున తులసి చెట్టు దగ్గర దీపం వెలిగించి 11 ప్రదక్షిణలు చేసుకోండి. ఈ విధంగా ప్రతిరోజు ఒక తులసి చెట్టు దగ్గర దీపం వెలిగించుకొని చక్కగా తులసీదేవి యొక్క అనుగ్రహానికి పాత్రలు కండి. తులసి చెట్టు యొక్క ఆరాధన అనేది మీకు అత్యంత శుభదాయకంగా ఉంటుంది. తులసి చెట్టు సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తామండి. మనందరికి కూడా తెలుసు. కాబట్టి దానివల్ల తులసీదేవి యొక్క పూజ చేయడం వల్ల మనకి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది పరిపూర్ణంగా లభిస్తుంది. జీవితంలో డబ్బుకు ఎటువంటి సమస్యలు ఉండవండి. ఎన్నో శుభవార్తలు వింటారు. ముఖ్యంగా వీలైతే రేపటి రోజున మీకు తోచినంత పేదవారికి ఆహారంగా దానం చేయండి. దానివల్ల కూడా మీకు ఎంతో పుణ్యం లభిస్తుంది. జీవితంలో ఉన్న దోషాలనేవి కూడా ఒక్కొక్కటిగా తొలగిపోతాయండి. మీకున్నటువంటి ఏమైనా కర్మఫలాల వల్ల మీకు ఏమైనా అనుకున్న పనులు సకాలంలో జరగకపోయినా కూడా అలాంటి పనులన్నీ కూడా సకాలంలో పూర్తవుతాయి. ఇక మీకు తగిలే అడ్డంకులు కూడా దూరం అవటం కారణంగా మీరు చూస్తారు. అలాగే ఆరిపోయిన ధనం కూడా మీ చేతికి వస్తుంది. ఇంట్లో ఉన్న దరిద్రం కూడా మొత్తము తొలగిపోతుంది. కాబట్టి మంచి అవకాశమే కదండి. మీ దగ్గరికి వచ్చినప్పుడు ఒక అవకాశం అనేది మనకు రేపటి రోజున బాగుంటుంది. ఒక ఏదైనా ప్రతికూలమైన సంఘటన వచ్చినా కూడా మనము ధైర్యంగా ఎదుర్కోవడానికి మనం ఏదైనా ఒక చిన్న పని చేస్తే చాలండి కదా. ఆ ప్రతికూలమైనటువంటి సమయాన్ని తప్పించుకొని రేపటి రోజున ప్రశాంతంగా గడపడానికి మనం ఏ దేవానుగ్రహం అనేది మనపై ఉండదనేది తెలుసుకొని ఆ దైవానికి పూజ చేసుకోవడం వల్ల మనకు వచ్చినటువంటి నష్టం కూడా పెద్దగా ఏమీ లేదు. కాబట్టి ఒక చిన్న దీపారాధన చేయడం వల్ల మన జీవితంలో ఎదురయ్యేటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయని అనుకున్నప్పుడు తప్పకుండా కనీసం దీపారాధన చేయకపోయినా దైవనామ స్మరణ చేసుకున్నా చాలండి. మన మనసు అనేది చాలా ప్రశాంతంగా ఉంటుంది. అలాగే ఆ రోజు ఏదో సాధించినటువంటి ఒక మంచి ధైర్యం మనలో తెలియకుండానే మానసికమైనటువంటి ప్రశాంతత ఏర్పడి మనలో మరింత ఎక్కువగా శక్తి సామర్థ్యాలతో తేజోవంతంగా నింపుతాయన్నమాట. కాబట్టి ఈ విధంగా అయితే రేపటి రోజున తప్పకుండా చేసి చూడండి. ఇక అలాగే రేపటి రోజున మీరు చుట్టుపక్కల అంటే ఎంఎస్ అనే అక్షరాల పేర్లతో ఉన్న వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే వారి వల్ల మీకు ఏదైనా ఇబ్బందులు వచ్చినటువంటి అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. మీకు వచ్చినటువంటి అదృష్టం కూడా రాకుండా పోతుంది. కొంతమంది వ్యక్తులు ఏంటంటే మీ చుట్టూ ఉంటారు, మనతో చాలా సంతోషంగా మాట్లాడుతున్నట్టు నటిస్తూ ఉంటారు. కానీ మనం చేసినటువంటి ప్రతి పని కూడా ఏదో ఒక విధంగా అడ్డంకులు సృష్టించాలని చెప్పి చూస్తూ ఉంటారు. అంటే మనకు ఒక రూపాయికి వస్తున్నా కానీ, లేదంటే మనం ఏదైనా కానీ ఒక పనిలో మంచి విజయం సాధిస్తున్నామని చెప్పేవారికి వాళ్ళు తెలిస్తే అస్సలు ఓర్చుకోలేరు. కొంతమంది వారు కూడా చుట్టూనే ఉంటారు. మన బంధువుల్లో కూడా కావచ్చు, లేదంటే మన ఇరుగు పొరుగు వారు కావచ్చు, తెలిసినటువంటి శ్రేయోభిలాషులే కావచ్చు. ఇలా ఎవరో ఒకళ్ళు మనకు తెలియకుండానే వారి మనసులో గూడు కట్టుకొని స్వార్థం గురించి మనకు అసలు అర్థం కాదు. ఎందుకంటే వారిపైకి మాత్రం చాలా సంతోషంగా కనిపిస్తూ నటిస్తారు. లోపల మాత్రం మనలో మన గురించి ఏర్పరచుకున్నటువంటి కుళ్ళు కుడంతరాలు చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వాటి గురించి ప్రచారం చేస్తూ ఉంటారు. కాబట్టి వారి గురించి వారికే వారు బయటపడి తప్ప ఏదైతే వారి మాటల స్వభావంతో మనం తెలుసుకుంటే తప్ప మనం వారంటే వారిని కాబట్టేటువంటి వ్యక్తుల పట్ల కొంచెం జాగ్రత్తగా అయితే ఉంటే మంచిది. అలాగే వారికి అందరం ఎక్కించే విధంగా మీ గురించి, అలాగే మీరు చేసినటువంటి పని గురించి ఇలా ప్రతి ఒక్కరు కూడా వారితో చెప్పుకోవడం, వారితో పంచుకోవడం ఇవన్నీ కూడా మీరు ఇంకా తగ్గిస్తే మంచిదండి. మీకు నరదిష్టి నరఘోషణ కూడా ఎక్కువగా ఉంది. ఎక్కడి తెచ్చుకున్న వారు అవుతారు. కాబట్టి మీరు ఆదివారం రోజు ఉప్పు ఆవాలు దిష్టి చేసుకోవడం, ఎర్రనీళ్ళతో దిష్టి చేసుకోవడం, ప్రతిరోజు కూడా సాయంత్రం దిష్టి చేసుకొని పడుకోవడం ఇలా చేయడం వల్ల మీకు ఉన్నటువంటి నరదిష్టి అనేది పూర్తిగా
తొలగిపోతుంది. ఇంట్లో చక్కగా ధూపం కూడా వేసుకోవడం వల్ల మీ ఇంట్లో ఏర్పడినటువంటి నెగిటివ్ ఎనర్జీ కూడా బయటకు వెళ్ళటానికి ఒక మంచి ఆస్కారం అనేది ఏర్పడుతుందండి. ఇల్లు ఎప్పుడు కూడా పాజిటివ్గా ఉండడానికి ఇల్లంతా కూడా ధూపం వేసుకోండి. అలాగే మీ మనసులో ఏదైనా నూతనంగా ఉన్నా కానీ ఇవన్నీ కూడా మీకు ఒక మంచి శక్తిని ఇవ్వడానికి ఉపయోగపడతాయండి. ఈ విధంగా రేపటి రోజున కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాలు గోచరిస్తున్నాయి. మరి తెలిసినాక అండి రేపు ఒక చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.